చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఎస్టీ కేసు మీద సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ, అలాగే ఫోక్సో కేసులో ఇరుక్కున్న బోరుగడ్డ అనిల్ ఇద్దరు ముచ్చటగా టన్ను ఉండేవాళ్ళు. బెంగో బయటి గాలి తగలకో, లేదంటే వాళ్ళ అక్రమాలకి పాల్పడే అవకాశం లేకపోవటమో, ఇంకా లేదంటే బోరుగడ్డ అనిల్ అయితే కలపని హోటళ్ళల్లో చేరి నాన్ వెజ్ బాగా తింటా అంట. అవన్నీ కట్టవడం మూలంగానో పాపం సగం అయిపోయారు. వాళ్ళిద్దరిని చూస్తుంటే జాలేస్తుంది. 50 కేజీలకు వచ్చేసినాడు ఒక్కొక్కడు. బల్బు మీద కొవ్వెక్కిన మాటలు మాట్లాడి ఆ మాటలకు శిక్ష అనుభవిస్తూ ఆ కొవ్వంతా కరిగిపోయి వారిద్దరూ అలా తయారవడానికి గల కారణం ఏంటి? వాళ్ళిద్దరి నోటు దురుసు ఎందాక తీసుకొచ్చింది? వీటన్నిటి మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు, చైతన్య రథం వీక్షకులకు. ఇద్దరు చూశారు, చక్కగా కాడెద్దుల్లాగా కుమ్మటం చక్కగా ఉండేవాళ్ళు. పాపం నేడు వారి పరిస్థితి వస్తున్నారు. అలాంటి వాళ్ళని చూసిన తర్వాత అన్న ఈ సమాజంలో మార్పు వస్తుందంటారా? అంటే బ్రహ్మం గారు, చేసుకున్నాడికి చేసుకున్నంత మహాదేవ అని ఏదో సామెత కూడా ఉంది గతంలో. మనం ఎప్పుడైనా మనం చేసిన పనులకి మనమే బాధ్యులమే, దానికి మనం మూల్యం చెల్లించాల్సింది కూడా మనమే. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇప్పుడు మీరు ఇంతకుముందు మీ ఇంటర్వ్యూలో చెప్పారు, వాళ్ళిద్దరు కూడా ఇష్టానుసారం మాట్లాడారు, దానికి అద్దు ఆపు లేదు. వాళ్ళు ప్రజా జీవితంలో వంశీ గారు అయితే 2 సార్లు శాసనసభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. ఒక బాధ్యతాయుతమైన పార్టీ నుంచి ఒక గౌరవంగా కూడా ఉన్నాడు. గౌరవప్రదమైన చదువు కూడా ఉంది ఆయనకి, బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఒక టీచర్ కొడుకు. మరి ఆయన కూడా విఘ్నత కోల్పోయి అనకూడని మాటలు, అసందర్భం, అంటే ఎంత వికృత మాటలు మాట్లాడాడో మనం చూసాం. ఎవరు కూడా క్షమించలేని మాటలు మాట్లాడాడు. నాగరిక సమాజం క్షమించలేని మాటలు. ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాటిని హర్షించలేరు. అలాంటి మాటలు ఆయన మాట్లాడాడు. బోరగడ్డ అనిల్ వస్తే అతను ఒక రౌడీ షీటరు. అతను అనేక అక్రమ వసూళ్ళకి పాల్పడటం అదే వృత్తిగా బతికాడు. ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం. ఇప్పుడు మామూలుగా పాము అయినా మనం కాలేస్తే కాటేస్తుంది, ఇది అట్ట కాదు. ఎదురొచ్చిన ప్రతి వాడిని కాటేసుకుంటా వెళ్ళటమే వృత్తిగా పెట్టుకున్నాడు. అదేమంటే నేను జగన్మోహన్ రెడ్డికి బంధువునని చెప్పాడు. ఓకే, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అయితే తప్పేం లేదు, అయి ఉంటావు. దాన్ని వెరిఫై చేయాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. కానీ నువ్వు సమాజంలో నీకు ప్రతిపక్షం అనుకుని, లేకపోతే నీకు వ్యతిరేక పక్షం అనుకుని రాజకీయ నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, మరీ ముఖ్యంగా మహిళా సభ్యుల పట్ల, వాళ్ళ కుమార్తెలు, మైనర్ బాలికల పట్ల కూడా నువ్వు హావభావాలు ప్రదర్శిస్తూ అత్యంత జుగుప్సాకరమైన భాష ఉపయోగించి, అది కూడా మీడియా కెమెరాల ముందు, ఏదన్నా 4 గోడల మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ చదివినట్టు కాదు ఇది. అనేక కెమెరాల ముందు కూడా అతను హావభావాలతో మాట్లాడిన మాటలు, ఫస్ట్ మాట్లాడిన దానికన్నా అతను అరెస్ట్ అయిన తర్వాత వైరల్ అయినప్పుడు చూసిన వాళ్ళు అసలు ఇలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతను మాట్లాడినప్పుడు కనీసం పోలీస్ స్టేషన్కి పిలిచి మందలించలేదు, హెచ్చరించలేదు, ఇది తప్పు అని ఏ నాయకుడు ఖండించలేదు అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే అటువంటి భాష ఉపయోగించాడనేది అంతకుముందు 40 మందికి తెలిస్తే, ఆ అరెస్ట్ అయిన తర్వాత జరిగిన ప్రచారంతో 90 మందికి 100 మందికి కూడా తెలిసింది. అట్లాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నప్పుడు ఫోక్సో చట్టంగా ఇంకేం ఉపయోగించాలండి అతని మీద? ఇప్పుడు మీరు అన్నారు, ఇండ్ల దగ్గర ఉన్నప్పుడు అతను అక్రమ సంపాదన ద్వారా అక్రమ వసూళ్ళు, ఒక్కొక్కరిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి లేకపోతే చంపుతానని అతను ఎంతరాకి వెళ్ళాడంటే, అతను నెల్లూరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయనకు నెల్లూరు జిల్లాలో చాలా ప్రముఖమైన వ్యక్తి, అనేక రాజకీయ పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు, ప్రజల్లో బలం ఉన్న మనిషి. అతని కుటుంబ సభ్యుల్ని చంపుతానని హెచ్చరించాడు. అసలు వాళ్ళిద్దరిని వదిలేసాడు. ఆయన్ని బుల్లెట్ కట్టుకుని లాక్కొస్తానని కూడా మాట్లాడాడు. అంతకన్నా మించి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని మాట్లాడాడు. లోకేష్ బాబు ఎవరిని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరిని కఠినంగా, పరుషంగా వాళ్ళు మాట్లాడరు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత బాబాయిని చంద్రబాబు, లోకేష్ గారు చంపారన్న రోజు కూడా వాళ్ళు నోరెత్తి ఖండించాల. అది ప్రజలకే వదిలేశారు, విఘ్నతకే. జగన్మోహన్ రెడ్డి నోటెమ్మటే ఎలాంటి మాటలు వస్తాయో, అందులో ఉన్న నిజమేంటో ప్రజలకు తెలుసు, మేము నోరు విప్పి ఖండించాల్సిన అవసరం లేదని కూడా వదిలేసిన మనుషులు. అట్లాంటి వ్యక్తులను కూడా ఆ కుటుంబ సభ్యులు, మరీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంకా రెచ్చిపోయాడు. వాళ్ళ
కుమార్తెల గురించి అతను చేసిన మాటలు నిజంగా ఇంకొక దేశంలో అయితే చౌరస్తా మీద ఉరేసి ఒక వారం రోజుల పాటు కూడా అక్కడే ఉంచేవాళ్ళు. ఎందుకంటే ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇలా శిక్ష ఉంటుందని. అసలు ఇండియాలో కూడా చేయాల్సినటువంటి శిక్ష అది. కానీ అప్పుడు ఆయన ఏమనలా. కానీ మీరు అన్నట్టు ఆ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత తను స్వయంగా చెప్పింది ఏంటంటే 30 రోజుల్లో 30 కేజీలు తగ్గాడంట. అంటే రోజు బూతులు తిట్టేవాడిని బూతులు తిట్టొద్దు అనేటప్పటికే మీరు అన్నట్టు బెంగ. అతను కనుక బూతులు తిడితే అదే బలం. ఇప్పుడు మన ఊళ్ళల్లో చిక్కాలు కట్టేస్తారు, ఏదైనా పశువులని పొలంలోకి వెళ్తే తినకుండా కట్టేస్తే వాటికి అసలు అసౌకర్యంగా కూడా ఉంటుంది, కనీసం దవడన్నా కదలటానికి లేదు అని. అట్లాగే అతన్ని బూతులు తిట్టకుండా లోన్ పెట్టేసేటప్పటికి ఎవరిని తిడతాడు? జైలర్ని తిడితే ఇరగదీస్తారు, అంతే కదండి. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు ఇంట్లో ఉంటే ఎవరిని పడితే ఆయన తిట్టేవాడు, మీడియా వాళ్ళని పిలిచేవాడు. ఇప్పుడు జైల్లో ఉండి తిట్టడానికి వీల్లేదు. తర్వాత మీరు ఎక్కడ ఉంటే అక్కడ తింటాడని. ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తా కూడా అక్కడ పోలీసుల్ని ఒక రెస్టారెంట్ దగ్గర ఆపిచ్చి వాళ్ళకి గన్నవరం దగ్గర బిర్యానీలు అవి పెట్టించినందుకు 7 ఎంతమంది పోలీసులు సస్పెండ్ అయ్యారు. నిజానికి అట్లా తీసుకెళ్ళకూడదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే అది ముందుగానే ఫిక్స్ చేసుకున్నాడు. ఆ రెస్టారెంట్ దగ్గర ఆయనకి కావాల్సిన వ్యక్తుల్ని, పరిచయస్తుల్ని పిలిపించుకున్నాడు. వాళ్ళతో మాట్లాడాడు, కుటుంబ సభ్యులతోనో ఇంకెవరితోనో మాట్లాడాడు. ఏంటంటే పోలీసులు బిర్యానీకి ఆశపడి అతన్ని అక్కడికి తీసుకెళ్ళినందుకు వాళ్ళు సస్పెన్షన్ గురయ్యారు. తర్వాత మీరు అన్నారు వంశీ గురించి. వంశీ చెప్పే కదా, ఒక మంచి కుటుంబంలో పుట్టి కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి అసెంబ్లీలో మాట్లాడాడు. కనీసం అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో, సభానాయకుడు హోదాలో ఉండి కూడా మా సభ్యుడు మాట్లాడింది తప్పు, ఇది రికార్డుల నుంచి తొలగించండి, నేను క్షమాపణ చెబుతున్నా అని ఆయన కాకపోయినా ఆయన పార్టీ తరఫున ఎవరైనా బాధ్యతాయుతమైన వ్యక్తి నిలబడి చెప్పాలి. అది ఇది కాకపోతే స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిని నేను దీన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నాను, ఈ సభ్యుడిని క్షమాపణ చెప్పమని ఆదేశిస్తున్నాను, స్పీకర్ స్థానంలో ఉండి చెప్పాలి. ఒకవేళ ఆదేశి వినకపోతే నేను మార్షల్స్తో అతన్ని బయటికి పంపిస్తాను, తర్వాత ఈ సెషన్ అన్నాలు. కానీ అతని జీవితకాలంలో అంటే ఈ టర్మ్ అంతా కూడా సస్పెండ్ చేయాల్సినంత ఇష్యూ అది. కానీ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి కూడా పక్షపాతంగా వ్యవహరించడం వలన ఈ ఆటలన్నీ సాగినాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి దగ్ధం చేసిన కేసులో, తగలబెట్టిన కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి దళిత వర్గానికి చెందిన యువకుడిని కిడ్నాప్ చేసి ఆ ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోమన్నాం. ఇప్పుడు దళితుల మీద మామూలుగా ఏదో మాట్లాడటం కూడా కాదు, ఫిజికల్గా తీసుకొచ్చేసి ఆయనకి మై హోమ్లో ఉన్న అపార్ట్మెంట్లో తీసుకొచ్చి బెదిరించి, కొట్టి బెదిరించి చంపుతామని అన్నీ చేసి, అది అసలు యాక్చువల్గా అది కూడా ఎక్కడ అతను గన్నవరం నుంచి పారిపోయి హైదరాబాద్ బతుకు తిరుగుతానికి వస్తే ఎక్కడున్నాడా అని వేటాడి పట్టుకొచ్చి కిడ్నాప్ చేసి మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళి ఏ కోర్టులో అయితే అతను ఫిర్యాదు చేశాడో ఆ జడ్జి గారి ముందే బెదిరించి వీళ్ళంతా బయట కారులో కూర్చుని ఉండారు. అది ఇచ్చి ఉపసంహరించుకుంటున్నాను, అది నేను ఇచ్చినట్టు కాదు, నా దయచేసి ఉపసంహరించమని ఒక స్టేట్మెంట్ ఇప్పించి ఉపసంహరించి మళ్ళీ అతను ఉంటే కనుక మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు కనుక తీసుకెళ్ళి పోలీస్ కేసు పెడతారేమోనని వైజాగ్ కూడా కిడ్నాప్ చేశారు. అంటే ఒక దళిత వర్గానికి చెందిన యువకుడిని కిడ్నాప్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్వప్రయోజనాల కోసం అతన్ని హత్య కూడా చేసినా కూడా దిక్కులేని పరిస్థితి. అతను అక్కడి నుంచి తప్పుకొని వచ్చిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పటమట పోలీసులు అతన్ని అప్పుడు కేసు నమోదు చేసి ఎక్కడ అరెస్ట్ చేశారండి? మై హోమ్. మళ్ళీ అతను అంతకుముందు అతను పోసాని మురళీకృష్ణ మై హోమే. వీళ్ళందరికీ ఇది ఒక అడ్డ అయిపోయింది. అక్కడ బాగా అక్రమ ఆస్తులు సంపాదించుకోవడం ఒక విలాసవంతం, అదే డన్ బాగా చెప్పారు. అయితే ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఆంధ్రాలో చేసిన నేరాన్ని తెలంగాణలో చట్టం పట్టుకోదంటున్నారు. లా హ్యాజ్ ఎ లాంగ్ హార్మ్ అని, అది నువ్వు 50వ అంతస్తులో భుజాల్లో ఉన్నా కూడా చెయ్యి అందుతుంది చట్టానికి. అట్లా ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఇతరులు ఎవడైనా సరే కాక అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తే అధికారం శాశ్వతం కాదు. 35 ఏళ్ల పాటు నిరాటంకంగా ముఖ్యమంత్రిని అవుతానని ఘంటాపదంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పట్టడానికి మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం పరమపద సోపానం, అదే పట్టం అంటారు చూసారా, పాము నోట్లో పడితే వచ్చి జీరోలో నిలబడతాం, అట్ట 11 స్థానాలకు పడ్డాడు. అటువంటి వ్యక్తికే దిక్కులేదు. ఇంకా ఈ కూటమి వైకుంఠపాళి కరెక్ట్, ఆ వైకుంఠపాళి లాగా జీవితం కూడా అంతే. పదవిలో ఉన్నాము, మన పార్టీ అధికారంలో ఉందని ఎవరిని ఇష్టం బూతులు తిడితే ఆయన 75 సీట్లు కాదు కదా 11 సీట్లు కూడా రాని పరిస్థితి. ఇవాళ కూటమి గనక కన్నెర్ర చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా వీళ్ళకన్నా ఘోరంగా ఉంటుంది. ఆయన లేని కుంభకోణం లేదు. అయినా సరే ప్రజల్లో వ్యతిరేకత అంటే ఏదో మేము
మేమేదో కక్ష సాధింపు చర్యకు దిగుతున్నాం అంటున్నారని చెప్పి ప్రతిదీ కూడా ఖచ్చితమైన ఆధారాలతో రుజువు పెట్టుకున్న తర్వాత వెళ్తున్నారు. మొన్న 3 ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేసే ముందు కూడా గట్టి ఆధారాలు సాక్ష్యాలు అన్నీ పెట్టుకున్న తర్వాతే దిగారు. లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ ఇమ్యూనిటీ ఉంటుందండి ఈ అఖిల భారత సర్వీస్ అధికారులకి. కానీ అవి కూడా పనిచేయవు. ఎందుకంటే ఇవి పెట్టిన తర్వాత ఓకే అతను సస్పెన్షన్ కాదు డిస్మిస్ కూడా చేయమనే పరిస్థితి ఉంది. అంటే అటువంటి ఘోరాలు చేశారు వీళ్ళు. వాళ్ళ దగ్గరికి కనుక వెళ్తే ఆ కేసు యూపీఎస్సీకి వెళ్ళినా లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీకి వెళ్ళినా 2-3 శాఖలు వీళ్ళని పర్యవేక్షిస్తాయి. వాళ్ళు ఎవరు కూడా సమర్థించరు ఇలాంటి పనులు. వ్యవస్థల పరుగు పోద్దండి. బాగా చెప్పారు. కాబట్టి అసలు డిస్మిస్ కూడా చేయమనే పరిస్థితి ఉంటుంది. వెళ్తే ఇప్పుడు ఏదో సూది కోసం సోదికి వెళ్తే రంకులన్నీ బయటపడినాయి అన్నట్టు ఓహో ఇంత ఘోరాలు కూడా చేశారా అనేది అక్కడ దృష్టికి వెళ్తుంది. అందుకే వీళ్ళు న్యాయస్థానాలకు కూడా వెళ్లకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు బిగబట్టు కూర్చున్నాడు. అది కాబట్టి ఎవరైనా బ్రహ్మం గారు అధికారంలో ఉన్నప్పుడు మన పరిమితులతో మనం ఉండాలి. ఇది ప్రజాస్వామ్యం, నియంతృత్వం కాదు. నియంతలు కూడా కొంతకాలం సాగిన తర్వాత అదే ప్రజల చేతిలో వాళ్ళు హతమయ్యారు. అది మనం ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కూడా నియంతృత్వంగా మార్చిన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది అదే. ప్రజాస్వామ్యతంగా ఎన్నికయ్యారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియంతలైనందుకు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి 24లో ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పారు, గట్టి బుద్ధి చెప్పారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే సార్, వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ తగలబెట్టిన కేసులో కానీ అంతకుముందు కేసులో కానీ అతని మీద పెద్దగా ఫోకస్ చేయాలి డిపార్ట్మెంట్. అతనే ఇందాక మీరు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేసే ఎస్సీ ఎస్టీ పిల్లాడిని తీసుకెళ్ళి బెదిరించి చంపబోయి అతన్ని బంధించిన తీరుకి ఎస్టీఎస్ఐ బుక్ అయ్యి లోపల ఉన్నాడు. ఇది ఎలా ఉందంటే బోరుగడ్డ అనిల్ కూడా అంతే. తల్లికి ప్రాణాపాయం చేసిందని చెప్పి దొంగ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఇరుక్కున్నాడు కోర్టులో. తెలివైన 2 దొంగలు దొంగతనం చేసి ఆ సొత్తుని అదే ఇంట్లో పెట్టి తాళం వేసి బయటకు వచ్చి పోలీసులు దొరికినట్టు ఉంది. అంతే. ఇప్పుడు ఏదో ఒక మాట ఉందండి క్రిమినాలజీలో, ఎవ్రీ క్రిమినల్ విల్ లీవ్ ఏ సిగ్నేచర్ దట్ ద క్రిమినల్ సైట్ అని. అంటే అట్లా ఉంది. వీళ్ళిద్దరూ అతి తెలివిగా ప్రవర్తించామనుకున్నారంటే ఇక్కడ ఈ ఆధారాలు దొరకవు, హైదరాబాదులో అతను కిడ్నాప్ చేస్తే అని వాళ్ళ భూజానే పట్టించింది. అతను ఏ టైంలో తీసుకొచ్చారు, ఎట్లా లిఫ్ట్లో తీసుకెళ్లారు, మళ్ళీ మర్నాడు ఏ టైంకి తీసుకొచ్చారు, అన్నీ కూడా రికార్డెడ్ టైంతో సహా ప్రతిదీ. అంటే విత్ విజువల్స్తో దొరికినాయి. అతను మాట్లాడింది అయితే చెప్పక్కర్లేదు, అన్ని టీవీ ఛానల్స్ ముందు వైరల్ అయినాయి అరెస్ట్ అయిన తర్వాత కూడా. కాబట్టి ఎవరైనా కానీ అధికారంలో ఉన్నాను, లేకపోతే నేను ముఖ్యమంత్రికి బంధువునో, లేకపోతే ముఖ్యమంత్రికి బాగా కావాల్సిన శాసనసభ్యుడిని ప్రతిపక్ష నాయకుడిని తిట్టి మన ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూసావంటే ఆ క్షణం వరకు చూసావు. ఆ తర్వాత నువ్వు పెట్టిన కన్నీళ్లు చూసేది ఎవరు? దొంగతనం నేరం చేసినాడు, తాత్కాలికంగా తప్పించుకున్నా లాంగ్ రన్లో తప్పించుకోలేడు, వ్యవస్థలు శిక్షిస్తాయి. ఖచ్చితంగా. దొంగతనం నేరం చేసినాడు, తాత్కాలికంగా వెసులుబాటు కలిగిన లాంగ్ రన్లో శిక్షించబడక తప్పడని చెప్పి విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మగారు. మన